వీళ్ళు ఎలక్ట్రానిక్ వాళ్ళు సారీ ప్రింట్ వాళ్ళు కంబైన్డ్ ఫోటో తీసుకుంటారు కదా జరుగుతుంది కదా ఫోటో పూర్తిగా ఒక్క నిమిషం సార్ ఫోటో తీయలేదు ఒక్క నిమిషం సార్ ఫోటో తీస్తే పంపించేస్తాం కంప్లీట్ భాస్కర్కి రాజశేఖర్కి పదకొండో తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ గ్రామము శివంపేటకు చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకిద్దరికి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి ఒకరికి. వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తా అని చెప్పేసి ఒక అక్యూడు A1 ఎవరు మడబోయిన బాబు అనే అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్యూడు ఇంకొక అక్యూడు ఈ ముసలాయనతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు రాజశేఖర్ భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరూ ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇంత పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన ఎస్కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది.